దామెర్ల రామారావు రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో ఈ పేరు తెలియని వ్యక్తి అంటూ ఎవరూ ఉండరు. ఎందుకంటే ఇతను చిత్రాలు వేయటంలో ఒక అద్భుతమైన శిల్పకారి కాదు, ఒక చిత్రలేఖనంలో నిష్ణాతుడు అన్నమాట. ఇతను అతి తక్కువ వయసులోనే చాలా అద్భుతమైన చిత్రాలను గీసి మనుషుల హృదయాలను మైమరిపించిన ఒక వ్యక్తి. ఇతని గురించి నేను నిన్న రాజమహేంద్రవరం వెళ్ళినప్పుడు దామెర్ల ఆర్ట్ గ్యాలరీ అని, అది ఇప్పుడు గవర్నమెంట్ కింద ఆధీనంలో ఉందన్నమాట. నేను అలా వెళ్ళినప్పుడు దీన్ని సందర్శించాను. ఇక్కడ ఉన్న ఈ ఆర్ట్ గ్యాలరీలో ఉన్న ప్రతి ఒక్క చిత్రం ఆ దామెర్ల రామారావు అనే పెద్ద మనిషి ఈ ఇక్కడ మీకు కనిపించే చిత్రాలన్నీ కూడా ఆయన చేతుల మీదుగా గీయబడిన చిత్రాలు, ఒరిజినల్ పిక్స్. మీకు మామూలుగా ఇతని గురించి గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఇతని యొక్క చిత్రపటాలు మనకు కనిపిస్తాయి. కాకపోతే మనం ఒరిజినల్గా మన కళ్ళతో చూస్తే అది ఇంకా ఎంత బాగుంటుందో, ఎంత మనోహరంగా ఉంటుందో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఇక్కడ మీకు కనిపించే ఈ చిత్రపటానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్నమాట. అట్లా ఒక్కొక్కలా ఇతను మామూలుగా కొన్ని నీలిరంగు చిత్రాలు, స్కెచ్ పెన్నులు, ఇలా చాలా అద్భుతమైన చిత్రాలు గీశాడు. ఇతను గీసిన చిత్రాలకి ఆనాటి అంటే బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి ఇతన్ని మన రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్లో ఒక ప్రిన్సిపల్ అనే వ్యక్తి ఇతన్ని గుర్తించాడంట. ఇతను చిత్రమాలికలో చాలా అద్భుతమైన అది ఆ పరిజ్ఞానాన్ని గమనించి ఇతన్ని బొంబాయి పంపడం, బొంబాయిలో అత్యున్నత ప్రదర్శన చేయడం వల్ల, ప్రదర్శన అంటే మంచి చిత్రపటాలు, దాంట్లో సోయగాలు, వయ్యారం, అవన్నీ అతను వ్యక్తపరచడంలో అద్భుతమైనటువంటి ఇది అనేది చూపిస్తాడనమాట. దీనివల్ల ఆయనకు బొంబాయిలో, కలకత్తా ఇక్కడ అద్భుతమైన కోల్కత్తా ఇక్కడ ఇతనికి చాలా పురస్కారాలు కూడా వచ్చాయన్నమాట. ఇప్పుడు ఇది అంతా ఈయనకు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, అక్కడ ఒక ఆర్ట్స్ గ్యాలరీకి ఒక ఉద్యోగిగా అవకాశం వచ్చినా కూడా ఇతను మన యొక్క ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న మమకారంతో అక్కడ ఉద్యోగాన్ని కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఇతని యొక్క టాలెంట్ని మన ఆంధ్ర ప్రజలకి, మన సొంత ప్రజలకి నేర్పించాలన్న సదుద్దేశంతో ఇక్కడనే ఒక ఆర్ట్స్ కళాశాలను కూడా ప్రవేశపెట్టాడు. అక్కడ చాలామంది మనలాంటి పిల్లలకి ఈ చిత్రపటాలపైన అవగాహన, ఎలా వేయాలి, ఇలా చాలామందిని చదివించాడు. కాకపోతే కాలానుక్రమంగా ఇలా మంచిగా అన్నీ జరుగుతున్న క్రమంలోనే ఇతను కాలం చేయడం జరిగింది. అంటే ఇది అనుకోని సందర్భంలో ఏదో అనివార్య కారణాల వల్ల అతను మరణించడం కూడా జరిగింది. ఇది ఒక పెద్ద విషాదకర విషయమే. అయితే మనం ఇక్కడ మీకు కనిపించే ప్రతి పిక్చర్లో ఆ యొక్క సుందర దృశ్యం అనేవి మన చూపులకు ఆకట్టుకుంటాయి అన్నమాట. అట్లా ప్రతి ఒక్కటి అంత బాగున్నాయి. మీరందరూ ఈ మ్యూజియంని ఈ గ్యాలరీని చూడాలంటే రాజమండ్రి కంబాల్ చెరువు నుండి దేవి చౌక్ మీదుగా వెళ్తే సూర్య మినీ ప్యాలెస్ సినిమా థియేటర్ పక్కన ఒక 100 మీటర్స్లో ఈ గ్యాలరీ అనేది ఉంది. ఇప్పటికీ ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క పిక్చర్ అతను చేతుల మీదుగా గీయబడిన చిత్రాలే. ఇక్కడ ఇంకా విశేషం ఏంటంటే, ఈ యొక్క గ్యాలరీ ఆర్ట్స్కి వెంకటరమణ అనే వ్యక్తి బాగా ప్రోత్సాహం అందించాడంట.